యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము సామెతల గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనము. కీడుకు ప్రతి కీడు చేసిననుకోవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. కీడుకు ప్రతి కీడు చేసిననుకోవద్దు అని ఈరోజు ఈ వాగ్దానమును దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఎంతోమంది కూడా కీడు చేయాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కీడు కలగ చేసినను కూడా మనమైతే అవతల వ్యక్తి కీడు చేసేవారిగా ఉండవద్దు, వారిని ప్రేమించే వారిగా ఉండాలి, వారి కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మరి ఎంతోమంది కూడా ఈ యొక్క వరద తాకిడికి మందిరము కొట్టుకుపోవడం బట్టి ఎన్నో రకాల విమర్శలు చేస్తూ ఉన్నారు, ఎన్నో విధమైన మాటలు పలుకుతూ ఉన్నారు, ఎన్నో విధములుగా పరలోకము లేదని ఎన్నో విధాలుగా విమర్శలు చేస్తూ ఎన్నో చేస్తున్నారు. ఆయనను కానీ మనము ఒకటే వారి కొరకు ప్రార్థన చేయాలి. ఎవ్వరము కూడా మనము బలహీనపడవద్దు. ఎందుకంటే ఈ యొక్క అంత్య దినాలలో మరి ఈ విధంగా విమర్శించే కాలంలో అనేకమైన విమర్శనలు, అనేక విధాలైన మాటలు పలుకుతూ ఉంటారు. కానీ మన విశ్వాసంలో జాగ్రత్తను కలిగి మన విశ్వాసమును మరి కలిగిన వారిగా ఉండాలి. ఎక్కడ త్రుట్టిల్లే వారిగా ఉండవద్దు. ఎన్నో విధాలుగా చేస్తున్నారు, ఎంతో దుఃఖంలో ఉన్నాం, కానీ ఎన్నో విధమైన మాటలు అంటున్నారు. కానీ మేము ఒక్కటే చేస్తున్నాం, ప్రార్థనలో ఎక్కువగా అనేకుల కొరకు ఎవరైతే ఈ విధంగా అంటున్నారో వారి కొరకే ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఎందుకు అంటే కీడుకు ప్రతి కీడు చేసేది మన యొక్క దేవుని బిడ్డల పని కాదు. మనం ఎప్పుడు కూడా దేవుని బిడ్డలము, దేవుని స్వరూపం కలిగిన మనము వారిని ప్రేమించే వారిగా ఉండాలి, వారి కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎన్నో ఇటువంటివి ఎదురవుతూ ఉంటవి. మనిషి జీవితంలో శ్రమ, నింద, అవమానాలు ఎన్నో ఎదురవుతుంటాయి. కానీ ఆ సమయంలో మనము నిరీక్షణ కలిగి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మన మందిరం విషయంలో దేవుడు ఖచ్చితంగా అద్భుతాన్ని జరిగిస్తాడు. ఖచ్చితంగా దేవుడు మనకి నూతన మందిరాన్ని ఇస్తాడు. ఎవరో ఏదో అంటూ ఉన్నారని, ఏంటో వీడియోస్ పెడుతున్నారని మీరు అవిశ్వాసంలోనికి ఎవ్వరు కూడా జారిపోకూడదు. విశ్వాసాన్ని కలిగి మనం నిలిచి ఉండాలి, ప్రార్థన పరులుగా ఉండాలి, ప్రార్థన శక్తివంతులుగా మనం నిలిచి ఉండాలి. ఎవరైతే ఆ విధంగా అంటున్నారో వారి కుటుంబం కొరకు, వారి కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఆనాడు సౌలు చేసే యొక్క పనులను బట్టి మరి శిష్యులైన వారు ఎంతగానో ప్రార్థించి ఉన్నారు. సౌలు గురించి ఎప్పుడైతే శిష్యులు వారందరూ కూడి ప్రార్థించారో దేవుడు పౌలుగా మార్చుకున్నాడు. ప్రార్థించవలసిన వారమే కానీ మనము పగ తీర్చుకునే వారము ఎప్పటికీ కావద్దు. ఎప్పటికీ కూడా ఆలోచన, తలంపు కూడా మనకు రావద్దు. ప్రార్థన చేయాలి. ప్రార్థనలో వారి కొరకు బహుగా రోదన చేసేవారుగా ఉండాలి. అంతేకాని కీడుకు ప్రతి కీడు చేసే మనసు ఎప్పుడు మనలో ఉండకూడదు. దేవుడు మనకిచ్చిన యొక్క మనసు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము ఇవి దేవుడు మనకిచ్చాడు. వాటిని కలిగిన వారిగా ఉండాలి. నింద, అవమానాలైనా, ఉమివేసిన ఆనాడు యేసు ప్రభు ఏ విధముగా అయితే తనను తగ్గించుకుని ఉన్నాడో ఆ విధమైన తగ్గింపు మనసును కలిగి ఉన్నప్పుడు ప్రభు చూస్తారు, ప్రభు సంతోషిస్తాడు. ప్రభు సంతోషించినట్లుగా మనం జీవించాలి. ఎవరో ఏదో అన్నారని మన మనసును కృంగుబాటుగా చేసుకొని బలహీనపడి మన మనసును వెనుకకి తీసుకున్నట్లయితే, అవిశ్వాసంలోకి జారిపోయినట్లయితే ఈ లోకమును విడిచినప్పుడు ఎవరు మనతో రారు, అనిన వారు ఎవ్వరూ రారు. మనము ఏ ఒక్క వారు అంటున్న ప్రతి మాటను కూడా మనము వినక విశ్వాసమును కలిగి ముందుకు సాగుతూ దేవుని సంతోషపరిచేవారిగా ఉంటే దేవుడు సంతోషపడి ఈ లోకాన్ని విడిచినప్పుడు ఆ పరలోక పట్టణానికి యేసన్న గారిని తీసుకెళ్ళినట్లుగా మన ఆత్మను కూడా దేవదూతలతో ఆ పరలోక పట్టణానికి దేవుడు కొనిపోతాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనము ఏ విషయంలో బలహీనపడద్దు. ఒకటే, కీడు చేయాలని చూసిన వారి కొరకు ప్రార్థన చేద్దాము.
అలా ప్రార్థించినప్పుడు దేవుని కార్యాలను మనము చూస్తాము, వారు చూస్తారు. అట్టి రీతిగా మనం నిలిచి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఈరోజు నీవు ఇచ్చిన వాగ్దానమును బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. కీడుకు ప్రతి కీడు ఎవరు చేయవద్దంటున్నావు నాయన దేవా. ఎవరైతే కీడును కలిగించాలనుకుంటూ, ఎవరైతే విమర్శన వేకములు చేస్తూ కలిగించబడుతూ ప్రతినేకముగా ఉంటూ ఉంటారో వారిని క్షమించి ప్రేమించుట, వారి కొరకు ప్రార్థించుటని నువ్వు యొక్క మాట వేకమైన సెలవిస్తున్న దేవా, నీకు స్తోత్రము నాయన. అట్టి రీతిగా ప్రతి ఒక్కరమును ఏమను ఆ విధముగా ప్రభా నీ ప్రేమను కలిగిన వారుగా, మీ ప్రేమను ప్రకటించేవారుగా నిలిచి ఉండే కృప దయచేయండి నాయన. ఈరోజు ఈ వాగ్దానమును వింటున్న ప్రతి బిడ్డ కూడా ప్రభా నీ వలె మార్చబడాలయ్యా, నీ ప్రేమను కలిగిన వారిగా ఉండాలయ్యా. పరిపూర్ణ ప్రతిని క్రోసి కమాందార శూరిల రస్టి కమాందార పరిశుద్ధాత్మ దేవ ప్రతి వికోసి కమాందార ఐకెన్ క్రోబ్రికోసి కమాందార దేవానికి స్తోత్రంలయా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రంలో వెన్ మై సర్బ్ లిస్ట్ అండ్ మీ గ్రోబ్రికాంది లిస్ట్ ఎల్ బిక్ ఆఫ్ అవరిమా. ప్రతి బిడను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వరద తాకిడిలో చిక్కుబడి ప్రభా కుటుంబాలన్నీ కూడా ప్రభా ఎంతో బాధతో వేదనతో ఏమీ లేని స్థితి కలిగిన వారు ఎంతో మంది అల్లాడుచున్నారయ్యా. వారికి సహాయం చేయటకు అనేకుల మనస్సును ప్రేరేపించి వారికి సహాయం చేయటకు కృప చూపించు తండ్రి. అద్భుతము చేయండి పరిశుద్ధాత్మ దేవ. ప్రతి బిడ్డను మీరు రక్షించమని అడుగుచున్నానయ్యా తండ్రి. నీకు స్తోత్రములు. ఈ యొక్క ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి బిడ్డను ప్రభా అట్టి మనస్సును కలిగి అనేకులకు సహాయము చేస్తూ ఆ యొక్క బిడ్డలకు ప్రభా వారు అనేక విషయంలో ప్రతి నికోసముగా నిలిచి ఉండటకు నాయన నీ కృప రికోసి కమాందారి శూరిల రాష్ట్రీ కమాందార ఓ ప్రతి వేకమైన మీ శక్తిని క్రోస్యమును దయచేయండి నాయన. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి సమృద్ధి వేకమును బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.